Greetings of the day, dear students. మన సప్లిమెంటరీ సిరీస్ యూనిట్ 2 సబ్జెక్ట్లో భాగంగా ఇవాళ మనం సోలార్ సెల్ డిస్కస్ చేస్తాం. సోలార్ సెల్ అంటే ఏంటి, దీనిలో ఏమేమి ఉంటాయి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ప్లస్ మనం దీనికి ఏమేమి ఫర్నిష్ చేయాలి మార్క్స్ రావాలంటే, ఇవి మాట్లాడుకుందాం. A solar cell is basically a PN junction diode which works on the principle of photoelectric or photovoltaic effect. It converts sunlight directly to electricity with good conversion efficiency. So it is generally based on photovoltaic effect. Photoelectric effect అంటే లైట్ మెటల్ మీద పడినప్పుడు మెటల్ ఎలక్ట్రాన్స్ని ఇంజెక్ట్ చేయడం, ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే కరెంట్ కన్స్టిట్యూట్ అవ్వడం. అలాగే సపోజ్ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అన్నాం అనుకోండి, దాంట్లో ఒక సెమీ కండక్టర్ జంక్షన్ మీద అంటే ఒక పిఎన్ జంక్షన్ మీద లైట్ పడినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఛార్జ్ క్యారీస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ జంక్షన్ని క్రాస్ అయితే కనుక ఆ జంక్షన్కి రెండు ఎండ్స్లోనూ కూడా హై పొటెన్షియల్ డిఫరెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ పొటెన్షియల్ డిఫరెన్సే ఆ పర్టికులర్ పిఎన్ జంక్షన్ ఒక సెల్ లాగా యాక్ట్ చేసేలా చేస్తుంది అనమాట. ఆ కాన్సెప్ట్ అది. కన్స్ట్రక్షన్. ది సెల్ కన్స్ట్రక్టెడ్ బై డిపాజిటింగ్ ఏ పీ లేయర్ ఆన్ ఎన్ సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సేమ్ కైండ్ ఆఫ్ నేచర్ ఉన్న ఒక హయ్యర్ థిక్నెస్ ఉన్న బేస్ అనమాట. సో అలాంటి ఎన్ టైప్ మెటీరియల్ మీద ఒక పీ టైప్ మెటీరియల్ని డిపాజిట్ చేస్తారు. వేరియస్ వేస్ ఉన్నాయి, వాటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు. జస్ట్ అవర్ ఇంట్రెస్ట్ లైస్ దట్ పీ లేయర్ ఇస్ థిన్నర్ కంపేర్డ్ టు ఎన్ లేయర్. మీ థిక్నెస్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, పీ లేయర్ థిక్నెస్ నాట్ ఈవెన్ ఎ మైక్రాన్, వేరేజ్ ఎన్ లేయర్ థిక్నెస్ చూస్తే ఆల్మోస్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మైక్రాన్స్ ఉంది. సో ఎందుకోసం ఎన్ లేయర్ ఎక్కువగా ఉంటుంది, ఎన్ లేయర్లో మనకి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, కాబట్టి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఈ మూమెంట్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఛార్జ్ సెపరేషన్ తొందరగా జరుగుతుంది. సో ఛార్జ్ సెపరేషన్ తొందరగా జరుగుతుంది, ఎస్టాబ్లిష్డ్గా జరుగుతుంది. దెర్ విల్ బి ఛార్జ్ సెపరేషన్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది టూ ఎండ్స్ ఆఫ్ ది జంక్షన్. సో అందుకోసం మన ఎన్ సబ్స్ట్రేట్ మీద పీ సబ్స్ట్రేట్ని గ్రో చేస్తాం. మీరు అబ్జర్వ్ చేశారా, పైన కింద కూడా మనం దాన్ని కనెక్షన్ చేస్తాం. సెల్ని పైన కనెక్ట్ చేసినప్పుడు మనకి మెటల్ ప్లేట్ బదులు స్ట్రిప్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ లైన్స్ అన్నీ కూడా ఆ స్ట్రిప్సే, ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్. సో దీస్ ఆర్ ది బ్లాక్ లైన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఇవి ఈ లైన్స్. సో ఇవన్నీ ఆ లైన్స్ అన్నీ ఏంటంటే ఒక మెటల్ స్ట్రిప్స్ అనమాట. వై టు యూజ్ మెటల్ స్ట్రిప్స్? బికాస్ వీ వాంట్ లైట్ టు ఫాల్ అండ్ క్రీప్ ఇన్ టు ది టువర్డ్స్ ది జంక్షన్, ఇన్ టు ది మెటీరియల్ టువర్డ్స్ ది జంక్షన్. సో లైట్ రావాలి అంటే మనం ఒక సపోజ్ మెటల్ ప్లేట్ పెట్టేసాం అనుకోండి యాజ్ అన్ ఎలక్ట్రోడ్, సో లైట్ రాదు. కాబట్టి ఏం చేస్తామంటే ఓన్లీ మెటల్ స్ట్రిప్స్ పెట్టి మధ్యలో గ్యాప్ ఉంచితే లైట్ దానిలోంచి అది పాస్ అవుతుంది. లైట్ అంటే ఇక్కడ మనం దాన్ని ఫోటాన్స్ కింద చూడాలి. ఓకే, అదే పాయింట్ ఇక్కడ. కాంటాక్ట్ ఈజ్ మేడ్ టు ది పీ లేయర్ త్రూ నారో స్ట్రిప్స్ సో దట్ illumination of the cell surface is not reduced by the presence of contacts. Illumination of the cell surface is not reduced. Understood? So next, the thickness of the P layer is very much less than that of the diffusion length, so that the incident radiation should reach the junction. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. డిఫ్యూజన్ లెంగ్త్ అంటే ఏంటంటే ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ ఛార్జ్ క్యారియర్ బిఫోర్ గెటింగ్ యానిహిలేటెడ్, బిఫోర్ గెటింగ్ రీకంబైన్డ్ విత్ అదర్ టైప్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్. సే మనకి ఒక ఫోటాన్ వెళ్ళి ఒక కోవలెంట్ బాండ్ బ్రేక్ చేసింది అనుకోండి జంక్షన్ దగ్గర. సో ఒక ఎలక్ట్రాన్ ఒక హోల్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎలక్ట్రాన్ మనకి ఎన్ సైడ్ వస్తుంది, హోల్ పీ సైడ్ వస్తుంది. ఎందుకంటే మనకి ఛార్జెస్ ఆపోజిట్ ఉంటాయి కాబట్టి ఎన్ సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, పీ సైడ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆల్రెడీ జంక్షన్ ప్రిపరేషన్ అలాగే ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయ్యే ఛార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్ వుడ్ బి సో అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎన్ సైడ్ అండ్ హోల్ వుడ్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ పీ సైడ్. సో ఈ హోల్ ఎలక్ట్రాన్ను ప్రొడ్యూస్ అయిన తర్వాత అవి ట్రావెల్ చేస్తాయి. సో ఈ ట్రావెల్ డిస్టెన్స్ కనుక 1 డిఫ్యూజన్ లెంగ్త్ అంటే ఆ 1 డిఫ్యూజన్ లెంగ్త్ ఉంటే కనుక అవి రెండు ఒకదానితో రికంబైన్ అయ్యి క్యాన్సిల్ చేసుకుంటాయి, మళ్ళీ రికంబైన్ అయిపోతాయి అన్నమాట. అంటే యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ఛార్జ్ క్యారియర్ బిఫోర్ గెటింగ్ రికంబైన్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్ లెంగ్త్. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే పీ లేయర్ థిక్నెస్ షుడ్ బి లెస్ దాన్ ది థిక్నెస్ ఆఫ్ ది లెస్ దాన్ ది డిఫ్యూజన్ లెంగ్త్. ఎందుకోసం? సపోజ్ డిఫ్యూజన్ లెంగ్త్ కన్నా థిక్నెస్ తక్కువ ఉందనుకోండి, పీ లేయర్లో ఉన్న హోల్స్ ఏవి కూడా ఎలక్ట్రాన్స్తో రీకంబైన్ అయ్యి యానిహిలేట్ అవ్వవు, క్యాన్సిల్ అవ్వవు. సో క్యాన్సిల్ అవ్వకపోవడం వల్ల ఎలక్ట్రాన్స్ యొక్క హోల్స్ యొక్క లైఫ్ టైం, అలాగే ఎలక్ట్రాన్స్ యొక్క లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండడం వల్ల మనకి ఛార్జ్ డిఫరెన్స్ అనేది కంటిన్యూస్గా మెయింటైన్ అవుతుంది అనమాట అక్రాస్ ది జంక్షన్. ఆ డిఫరెన్సే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది.
Current is because of the charge carriers generated within one diffusion length of the charge carriers on either side of the depletion region. సో మనకి కరెంట్ ఫ్లో అక్రాస్ ది జంక్షన్, దాని ఫోటో కరెంట్ అంటాం. సో దేనివల్ల చూస్తుంది? బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్. ఎక్కడ మూవ్ అవుతాయి, ఎక్కడ జనరేట్ అవుతాయి అవి? జంక్షన్ దగ్గర. ఎలా మూవ్ అవుతాయి? విదిన్ వన్ డిఫ్యూజన్ లెంగ్త్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది జంక్షన్. అంతకు మించి అవి లేకుండా మూవ్ అవ్వడం వల్ల వచ్చిన కరెంటే మనకి ఫోటో కరెంట్ అనమాట. ఓకే, నౌ semiconductors with band gap of 1 to 2 electron volt are used as solar cell materials. ఎందుకోసం 1 to 2 electron volt కొన్ని స్పెషాలిటీ ఏంటి? అసలు బ్యాండ్ గ్యాప్ అంటే ఏంటి? బ్యాండ్ గ్యాప్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎనర్జీ డిఫరెన్స్, ఐ మీన్ టు సే, బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ బ్యాలెన్స్ బ్యాండ్. సో ఈ డిఫరెన్స్. 1 to 2 ఈవీ స్పెషాలిటీ ఏంటి? అలాంటి మెటీరియల్స్ని ఎందుకు వాడాలి? ఎందుకంటే సోలార్ స్పెక్ట్రంలో మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ 1 నుంచి 2 ఈవీ మధ్యలో ఉంటుంది. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ బిట్వీన్ 1 and 2 ఈవీ ఎనర్జీతో ఉన్నవే ప్రొడ్యూస్ అవుతాయి. అంటే మోర్ ఫోటాన్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మనం సపోజ్ సన్లైట్ని మెటీరియల్ మీద వేసినప్పుడు ఈ 1 to 2 ఈవీ ఉన్న ఫోటాన్స్ ఎక్కువ ఉంటాయి. వీటిని మనం వాడుకోవాలి. సో వాడుకోవడం కోసం ఈ 1 to 2 ఈవీ ఫోటాన్స్ని సపోజ్ అబ్జర్వ్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు ఎలక్ట్రాన్ అండ్ హోల్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. 1 ఈవీ కన్నా 2 ఈవీ కన్నా తక్కువ ఎనర్జీ ఉన్న మెటీరియల్ ఉన్నాయనుకో, ఐ మీన్ ఫోటాన్స్ ఉన్నాయనుకోండి, అవి అబ్జార్బ్ చేయబడవు. ఎందుకంటే మనకు ఎలక్ట్రాన్ ఫోటాన్ ప్రొడ్యూస్ అయ్యి అవి ఛార్జ్ క్యారియర్స్గా బ్రతకాలి అంటే మనకి ఆటోమేటిక్గా ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఫోటాన్ ఎనర్జీ 1 నుంచి 2 వరకు ఉంటే మన బ్యాండ్ గ్యాప్ కూడా ఆల్మోస్ట్ అదే ఆర్డర్లో ఉంటాయి. సో ప్రతి ఫోటాన్ కూడా ఆల్మోస్ట్ మనకి ఎలక్ట్రాన్ హోల్ పెయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ఫోటాన్ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్ ప్రొడ్యూస్ చేస్తుంది? అదేగా క్వశ్చన్. చెప్తున్నా చూడు. ఏంటంటే ఒక ఫోటాన్ కనుక సపోజ్ అబ్జార్బ్ అయ్యి జంక్షన్ దగ్గరికి వచ్చిందంటే, ఫోటాన్ అంటే ఎనర్జీ పార్టికల్, అక్కడ జంక్షన్ దగ్గర ఉన్న ఈ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసిన ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ ఆటమ్స్ ఉన్న కోవలెంట్ బాండ్స్ని లో ఉన్న ఎలక్ట్రాన్ ఈ ఫోటాన్ని అబ్జార్బ్ చేస్తుంది. ఎలక్ట్రాన్ ఎనర్జీ పెరుగుతుంది కదా ఫోటాన్ అబ్జార్ప్షన్ వల్ల. ఆ ఎనర్జీ వల్ల అది కోవలెంట్ బాండ్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది. సో కోవలెంట్ బాండ్ బ్రేక్ చేసిన ఎలక్ట్రాన్ బయటకు రాగానే అది ఒక ఫ్రీ ఎలక్ట్రాన్గా మారుతుంది, అంటే ఒక ఛార్జ్ క్యారియర్. కోవలెంట్ బాండ్లో ఎలక్ట్రాన్ మిస్ అయింది అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్, అది ఒక హోల్, అదొక ఛార్జ్ క్యారియర్. సో ఈ విధంగా ప్రతి ఫోటాను కూడా కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేయడం ద్వారా మనకి ఛార్జ్ క్యారియర్స్ని క్రియేట్ చేస్తుంది. సో అందుకని మనకి ఏ పర్టికులర్ ఫోటాన్స్ యొక్క ఎనర్జీ మనకి మెటీరియల్ యొక్క బ్యాండ్ గ్యాప్ ఎనర్జీతో ఈక్వల్గా ఉంటుందో, సో అలాంటి మెటీరియల్స్లో మనకి ఛార్జ్ క్యారియర్స్ ఈజీగా ప్రొడ్యూస్ అవుతాయి. సో అది రీజన్. ఈ ఒక్క స్లైడ్ కోసం ఇంత కాన్సెప్ట్ ఉంది. రైట్, మనం ఆల్రెడీ చూసాం. అసలు ఏం జరుగుతుంది చూద్దాం. వాట్ వుడ్ బి ది వర్కింగ్ కాన్సెప్ట్ హియర్? వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ది పీ సైడ్ ఆఫ్ ది సిలికాన్, automatically so the photons of the light, because we see light as photons, would travel towards the junction and where it breaks the covalent bonds. For every covalent bond that is broken, you would be having an electron and also a hole that are produced. So the electron would go to the n side, the hole would move towards the p side, and they settle over there. So automatically the process is, when p junction is exposed to light, photons of energy greater than that of the energy difference between conduction and valence bands, what we call as energy gap, are going to produce such electron hole pairs, okay, by breaking the covalent bonds. And hole pairs produce చేయడంతో పాటు ఎలక్ట్రాన్ హోల్ పైర్స్ ఏం చేస్తాయి? సో మూవ్ అయ్యేలాగా మనకి ఆ రెండు వైపుల జంక్షన్ రెండు వైపులా ఉన్న పోలారిటీస్ ఉపయోగపడతాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సో పీ సైడ్ అంతా కూడా హోల్స్తో, ఎన్ సైడ్ అంతా ఎలక్ట్రాన్స్తో నిండిపోతుంది. ఛార్జ్ డిఫరెన్స్ వస్తుంది. ఛార్జ్ డిఫరెన్సే పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. These pairs are then separated by strong barrier field that exists across the depletion region. The electrons in p region move towards n side and the holes in n region slide towards p side. Expected concept. ఎందుకంటే మనకు జంక్షన్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్ జంక్షన్ మెటీరియల్లో ఎన్ సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, పీ సైడ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ హోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఎన్ సైడ్ ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అందువల్ల ఎన్ సైడ్కే ఎలక్ట్రాన్స్ వస్తాయి, వాటి యొక్క ఫ్యామిలీ వైపుకే అవి చేరుతాయి. అలాగే పీ సైడ్కే హోల్స్ వెళ్తాయి.
Right. When PN junction is open circuited, the accumulation of charge carriers reaches equilibrium value and the voltage across the junction is called as open circuited voltage. సపోజ్ ఇప్పుడు మనం సెల్ తయారైంది. సో జంక్షన్ ఓపెన్ సర్క్యూట్ చేయడం అంటే దాన్ని కనెక్ట్ చేయకుండా ఉండడం. అంటే ఇలా ఉందనుకోండి, సపోజ్ పిఎన్ జంక్షన్ ఇలా తీసుకుందాం. ఇది పీ సైడ్, దిస్ వన్ ఈజ్ పీ సైడ్ అండ్ దిస్ వన్ ఈజ్ ఎన్ సైడ్ అనుకునే మాట అయితే ఇలా ఓపెన్గా వదిలేస్తే, సో ఇక్కడ మనం ఏ కనెక్షన్ చేయాలి, ఇటు కానీ ఇటు కానీ, సో దాన్ని ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ అంటాం. ఈ రెండింటి మధ్య మనం వోల్ట్మీటర్ పెట్టామనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ if we actually put a voltmeter in between these two, so it would read something that is nothing but VOC. ఏమంటాం దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం. When the junction is short circuited, maximum current flows in the circuit called as short circuited current. షార్ట్ సర్క్యూట్ చేయడం అంటే సర్క్యూట్ కనెక్ట్ చేసేయడం, క్లోజ్ చేయడం అనమాట. అంటే ఈ విధంగా మేబీ విత్ రెసిస్టెన్స్, సో దట్ టు రెగ్యులేట్ కరెంట్ ఫ్లో. సో ఇలా చేసేస్తే మనం ఏం చేస్తున్నాం, ఈ పర్టికులర్ ఎండ్ని షార్ట్ చేసాం త్రూ ఎక్స్టర్నల్ లీడ్ వయా రెసిస్టెన్స్. సో ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ని మనం ఏమని పిలుస్తాం, షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ అంటాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ ఒక సోలార్ సెల్కి. సపోజ్ ఇఫ్ వీ డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ ది వోల్టేజ్ అండ్ కరెంట్, ది VA క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సోలార్ సెల్, దట్ వుడ్ బి లైక్ దిస్. ఈ విధంగా ఉంటాయి. వీటిలో మనకి కరెంట్ కాన్స్టెంట్గా ఇనీషియల్గా ఉండి హైయెస్ట్ వాల్యూతో ఉండి తర్వాత అది డ్రాప్ అయిపోతుంది, జీరోకి వచ్చేస్తుంది వెన్ ద వోల్టేజ్ ఇస్ VOC. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనిలో ఫిట్ అవ్వగలిగే మ్యాక్సిమం రెక్టాంగిల్ మనకి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, నీ ఆఫ్ ది కర్వ్. నీ అంటే ఇట్లా షేప్ ఉండే కర్వ్ అనమాట. మనకి నీ తెలుసు కదా, KNEW నీ అంటాం దాన్ని. సో ఆ నీ ఆఫ్ ది కర్వ్ దగ్గర మనకి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వోల్టేజ్ అంటాం. ఎందుకంటే దిస్ ఈజ్ ది మ్యాక్సిమం ఫిట్టబుల్ రెక్టాంగిల్ ఇన్సైడ్ ది కర్వ్. ఓకే, అది మనం గుర్తుపెట్టుకో. మ్యాక్సిమం ఫిట్టబుల్ రెక్టాంగిల్ ఎందుకోసం నేను మాట్లాడతాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం ఫిట్టబుల్ రెక్టాంగిల్. వాట్ డస్ దిస్ రెక్టాంగిల్ గివ్? ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ గివ్స్ పవర్, బికాస్ ఏరియా ఈజ్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో అందుకని ఈ పర్టికులర్ రెక్టాంగిల్ మనకి మ్యాక్సిమం పవర్ని ఇస్తుంది. ఎందుకు మ్యాక్సిమం పవర్ గురించి మాట్లాడుతున్నాం అంటే, దీనిలో రెండు రకాలు ఉన్నాయి సోలార్ సెల్లో. మ్యాక్సిమం పవర్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఎ సోలార్ సెల్ అండ్ మ్యాక్సిమం డ్రాబుల్ పవర్ ఫ్రమ్ ది సోలార్ సెల్. మ్యాక్సిమం డ్రాబుల్ పవర్ అంటే ది ఏరియా అండర్ ది కర్వ్ అనమాట. దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ISC అండ్ VOC. సో ఇక్కడ మనకి ఫిల్ ఫ్యాక్టర్ ఈస్ నథింగ్ బట్ ది రేషియో ఆఫ్ ISC, రేషియో ఆఫ్ ది మ్యాక్సిమం పవర్ that can be drawn to that of the power offered by the solar cell. So power offered అంటే అర్థం ఏంటంటే the product of ISC and VOC, the entire area under the curve. పైన ఉన్నది ఏంటి, మ్యాక్సిమం కరెంట్, మ్యాక్సిమం పవర్ అంటే దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ IM అండ్ VM. ఈ రేషియోనే మనం ఫిల్ ఫ్యాక్టర్ అంటాం. జనరల్లీ సోలార్ సెల్కి ఇది 0.65 నుంచి 0.8 వరకు ఉండొచ్చు. ఓకే, సో అది ఈ కర్వ్ చెప్తుంది అన్నమాట. VA క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనం కవర్ చేసేసాం. నెక్స్ట్ అప్లికేషన్స్ దగ్గరికి వస్తే, సోలార్ సెల్ అప్లికేషన్స్ ఎక్స్టెన్సివ్ యూసెస్, స్పెషల్లీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అండ్ రిమోట్ రాడార్ సిస్టమ్స్లో వాడతారు లైక్ దిస్. అండ్ దెన్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్లో కూడా సోలార్ సెల్స్ని వాడతాం. సోలార్ ప్యానల్స్ రూఫ్ టాప్ మీద ఉండడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అలాగే వేరియస్ అదర్ అప్లికేషన్స్ లైక్ హీట్ గీజర్స్కి వాటికి కూడా మన సోలార్ ప్యానల్స్ని వాడుతూ ఉంటాం. అండ్ దెన్ క్యాలిక్యులేటర్స్ అండ్ వాచెస్లో సోలార్ ప్యానల్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి, చిన్నవి ఉంటాయి ఇవి. అండ్ దెన్ PV సిస్టమ్స్ ఫర్ టెలికమ్యూనికేషన్, అంటే వీటిని యాక్చువల్గా సోలార్ ప్యానల్స్ ఉంటాయి, వాటిని టెలికమ్యూనికేషన్స్ వాడతారు. ఈచ్ ప్యానల్ యాక్చువల్లీ కొన్ని ఇలాగ మ్యాట్రిక్స్లో వస్తుంది అన్నమాట, నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద. సో PV మీన్స్ హియర్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ సోలార్ సెల్. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేప్పటికి జనరల్లీ ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి ఇస్తే కనుక మనం ఎలా రాయాలి చూద్దాం. డయాగ్రామ్ 3 మార్క్స్. డయాగ్రామ్ అంటే ఫస్ట్ మనకు స్ట్రిప్స్ ఉన్న డయాగ్రామ్ ఉంది కదా, ఆ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. అండ్ దెన్ దాంతోపాటు ఇందాక చూపించిన గ్రాఫ్ కూడా వేయాలి, 2 డయాగ్రామ్స్ వేయాలి. ఓకే, మనం ఎందుకంటే ఆ పాయింట్స్ మెన్షన్ చేస్తాం. నేను ఏదైతే నోట్స్లో ఇచ్చానో దట్ యూ కెన్ ఫాలో. ఇంట్రడక్షన్ 2 మార్క్స్, దెన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సోలార్ సెల్ 2 మార్క్స్, వర్కింగ్ 2 మార్క్స్, అండ్ దెన్ అప్లికేషన్ 1 మార్క్. యాజ్ ఏ హోల్ మేక్స్ 10 మార్క్స్.
కొన్ని క్వశ్చన్స్లో మనకు 5 మార్క్స్ కూడా ఇచ్చాడు. సో ఎగ్జాక్ట్లీ వీటికి హాఫ్ ఆఫ్ కిందే మార్క్స్ వేస్తారు వాళ్ళు. కానీ మీరు కంటెంట్ పెద్దగా తగ్గించడానికి ఏం లేదు. ఉన్న కంటెంట్ తక్కువ ఇచ్చాను. సో దట్ యూ కెన్ యూటిలైజ్ బోత్ ఫర్ 10 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ 5 మార్క్స్. మీకు ఏమైనా 1-2 పాయింట్ తగ్గించాలంటే 5 మార్క్స్లో తగ్గించవచ్చు ఒకవేళ మర్చిపోతే కనుక. సో జనరల్లీ టైం కన్స్ట్రెంట్ ఉంటే తగ్గించవచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ మీరు రాసేసేయచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సోలార్ సెల్. With the other topic, I'll see you soon. Thank you.